హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో పక్షుల గణన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో పక్షుల గణన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సెకండ్ క్వశ్చన్. క్లబ్ ఎస్ మిసైల్స్ని ఈ క్రింది ఏ దేశం నుండి కొనుగోలు చేయుటకు ఇండియా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? సెకండ్ క్వశ్చన్. క్లబ్ ఎస్ మిసైల్స్ని ఈ క్రింది ఏ దేశం నుండి కొనుగోలు చేయుటకు ఇండియా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి సౌత్ కొరియా, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ డి రష్యా. థర్డ్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు నేపాల్ ఏ రంగంలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? థర్డ్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం మరియు నేపాల్ ఏ రంగంలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ సి స్టార్టప్ ఎకోసిస్టమ్, ఆప్షన్ డి మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఆన్సర్ ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ క్వశ్చన్. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు నియమితులైనారు. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు? ఆప్షన్ ఏ షాలిమార్ బాగ్, ఆప్షన్ బి చాందినీ చౌక్, ఆప్షన్ సి కస్తూరిబాగ్ నగర్, ఆప్షన్ డి గాంధీనగర్. ఆన్సర్ ఆప్షన్ ఏ షాలిమార్ బాగ్. ఫిఫ్త్ క్వశ్చన్. ఇటీవల స్పోర్టికో సంస్థ ప్రకారం అత్యధిక పారితోషికం పొందుతున్న 100 మంది అథ్లెట్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఫిఫ్త్ క్వశ్చన్. ఇటీవల స్పోర్టికో సంస్థ ప్రకారం అత్యధిక పారితోషికం పొందుతున్న 100 మంది అథ్లెట్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ లియోనల్ మెస్సీ, ఆప్షన్ బి నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ సి క్రిస్టియానో రొనాల్డో, ఆప్షన్ డి లెబ్రాన్ జేమ్స్. ఆన్సర్ ఆప్షన్ సి క్రిస్టియానో రొనాల్డో. సిక్స్త్ క్వశ్చన్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6-7 తేదీలో ఏ దేశంలో జరగనుంది? 6వ క్వశ్చన్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6-7 తేదీలో ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెజిల్. సెవెంత్ క్వశ్చన్. 38వ జాతీయ క్రీడలు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్లో ముగిశాయి. అయితే 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? 7వ క్వశ్చన్. 38వ జాతీయ క్రీడలు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్లో ముగిశాయి. అయితే 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి మేఘాలయ. ఆన్సర్ ఆప్షన్ డి మేఘాలయ. ఎయిత్ క్వశ్చన్. ఇటీవల టెన్నిస్ స్టార్ ప్లేయర్ పై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించిన ప్లేయర్ ఎవరు? ఎయిత్ క్వశ్చన్. ఇటీవల టెన్నిస్ స్టార్ ప్లేయర్ పై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించిన ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ కార్లోస్ అల్కరాజ్, ఆప్షన్ బి జానిక్ సిన్నర్, ఆప్షన్ సి నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ డి డానియల్ మెద్వెదేవ్. ఆన్సర్ ఆప్షన్ బి జానిక్ సిన్నర్. నైన్త్ క్వశ్చన్.
సిపిఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవినీతిమయమైన దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? 9వ క్వశ్చన్. సిపిఐ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అవినీతిమయమైన దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 76, ఆప్షన్ బి 86, ఆప్షన్ సి 96, ఆప్షన్ డి 106. ఆన్సర్ ఆప్షన్ సి 96. 10th క్వశ్చన్. 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఫిబ్రవరి 11 నుండి 14 తేదీ వరకు ఇటీవల ఎక్కడ జరిగింది? 10వ క్వశ్చన్. 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఫిబ్రవరి 11 నుండి 14 తేదీ వరకు ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ అబుదాబి, ఆప్షన్ బి దుబాయ్, ఆప్షన్ సి షార్జా, ఆప్షన్ డి ఆల్ ఐన్. ఆన్సర్ ఆప్షన్ బి దుబాయ్. 11వ క్వశ్చన్. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే భారతదేశం 57 దేశాలకు సులభమైన ప్రయాణాన్ని అందిస్తూ ఎన్నో ర్యాంకు దక్కించుకుంది? ఆప్షన్ ఏ 85, ఆప్షన్ బి 90, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 101. ఆన్సర్ ఆప్షన్ ఏ 85. 12వ క్వశ్చన్. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? 12వ క్వశ్చన్. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 352, ఆప్షన్ బి ఆర్టికల్ 356, ఆప్షన్ సి ఆర్టికల్ 360, ఆప్షన్ డి ఆర్టికల్ 350. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 356. 13వ క్వశ్చన్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు? 13వ క్వశ్చన్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. 14వ క్వశ్చన్. F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు ఏ దేశం అంగీకరించింది? F-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు ఏ దేశం అంగీకరించింది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. 15th క్వశ్చన్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారతదేశం నుండి ఎవరు అంబాసిడర్గా నియమితులయ్యారు? 15th క్వశ్చన్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారతదేశం నుండి ఎవరు అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి యువరాజ్ సింగ్, ఆప్షన్ సి MS ధోని, ఆప్షన్ డి శిఖర్ ధావన్. ఆన్సర్ ఆప్షన్ డి శిఖర్ ధావన్. 16వ క్వశ్చన్. పాంగోస్ పాస్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? 16th క్వశ్చన్. పాంగోస్ పాస్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి నాగాల్యాండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. 17వ క్వశ్చన్. 2022-23 నుండి 2025-26 వరకు స్కిల్ ఇండియా ప్రోగ్రాం కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? 17వ క్వశ్చన్. 2022-23 నుండి 2025-26 వరకు స్కిల్ ఇండియా ప్రోగ్రాం కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ 7,000 కోట్లు, ఆప్షన్ బి 8,000 కోట్లు, ఆప్షన్ సి 8,800 కోట్లు, ఆప్షన్ డి 7,500 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ సి 8,800 కోట్లు. 18th క్వశ్చన్. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 18th క్వశ్చన్. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10th, ఆప్షన్ బి ఫిబ్రవరి 11th,
ఆప్షన్ సి ఫిబ్రవరి 12th, ఆప్షన్ డి ఫిబ్రవరి 9th. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10th. ఫెబ్ 10th ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 19th క్వశ్చన్. ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని అమలు చేసిన రాష్ట్రం ఏది? ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని అమలు చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి సిక్కిం. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఆర్టికల్ 44కి సంబంధించిన యూసీసీది. 20th క్వశ్చన్. ఇటీవల ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు ఏ రాష్ట్ర అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ని రూపొందించింది? దాని పేరు స్వదేశీ రేడియో కాలర్ ట్రాకర్. 20th క్వశ్చన్. ఇటీవల ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు ఏ రాష్ట్ర అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ని రూపొందించింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి కేరళ. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. 21th క్వశ్చన్. ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో చినార్ చెట్లకి సంరక్షణ కోసం డిజిటల్ టీ ఆధార్ అనే ప్రోగ్రాం ప్రారంభించబడింది? ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో చినార్ చెట్లకి సంరక్షణ కోసం డిజిటల్ టీ ఆధార్ అనే ప్రోగ్రాం ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. 22వ క్వశ్చన్. ఇటీవల రామ్ సాగర్ కన్వెన్షన్ కింద మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ భారతీయ నగరాలకి WCA వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గుర్తింపు లభించింది? ఇటీవల రామ్ సాగర్ కన్వెన్షన్ కింద మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ భారతీయ నగరానికి WCA వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గుర్తింపు లభించింది? ఆప్షన్ ఏ చెన్నై అండ్ త్రిశూర్, ఆప్షన్ బి వారణాసి అండ్ అలహాబాద్, ఆప్షన్ సి ఇండోర్ అండ్ ఉదయ్పూర్, ఆప్షన్ డి కొచ్చి అండ్ ఇండోర్. ఆన్సర్ ఆప్షన్ సి ఇండోర్ అండ్ ఉదయ్పూర్. 23వ క్వశ్చన్. పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 23వ క్వశ్చన్. పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజేష్ వర్మ, ఆప్షన్ బి సాగర్ సింగ్ కల్సి, ఆప్షన్ సి అనిల్ కుమార్ శర్మ, ఆప్షన్ డి దీపక్ మెహతా. ఆన్సర్ ఆప్షన్ బి సాగర్ సింగ్ కల్సి. 24వ క్వశ్చన్. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా సోషల్ జస్టిస్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు? 24వ క్వశ్చన్. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ Feb 3rd, ఆప్షన్ బి Feb 4th, ఆప్షన్ సి Feb 5th, ఆప్షన్ డి Feb 6th. ఆన్సర్ ఆప్షన్ బి Feb 4th. 25వ క్వశ్చన్. కల్నల్ సికే నాయుడు జీవన సాఫల్య పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది? 25వ క్వశ్చన్. కర్నల్ సికే నాయుడు జీవన సాఫల్య పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ డి జస్ప్రీత్ బుమ్రా. ఆన్సర్ ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్. 26వ క్వశ్చన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎవరి ప్రసంగంతో ప్రారంభం అవుతాయి? 26వ క్వశ్చన్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎవరి ప్రసంగంతో ప్రారంభం అవుతాయి? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి ఆర్థిక మంత్రి, ఆప్షన్ డి ఉపాధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. ఇవి ఫ్రెండ్స్ ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.